గుడ్ మార్నింగ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తన వ్లాగ్స్ యూకే. సో దిస్ ఈస్ మై ఫస్ట్ వ్లాగ్ ఇన్ మై ఛానల్. ఇప్పటి వరకు షార్ట్స్ చేశాను కానీ ఫుల్ వ్లాగ్స్ అయితే చేయలేదు. ఇప్పటి నుంచి ఫుల్ వ్లాగ్స్ చేస్తాను. ఈరోజు అయితే నా డే ఆఫ్. రండి నా డే ఆఫ్ రోజు నేను ఏం చేస్తాను అని చూసేద్దాం. సో వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసా. ఆ రోజు యాక్చువల్గా అయితే అసలు చాలా ఎండగా ఉంది. సెప్టెంబర్లో ఇంత ఎండగా ఉండడం చాలా కొత్తగా అనిపించింది. యూకే వెదరే ఇలా ఉంటుంది. ఎప్పుడు ఎండ వస్తుందో, ఎప్పుడు చల్లగా ఉంటుందో, ఎప్పుడు వర్షం పడుతుందో దానికే తెలియదు అనమాట. అసలు అన్ప్రెడిక్టబుల్. అండ్ దీని తర్వాత మార్నింగ్ స్కిన్ కేర్ అయితే ఉంటుంది కదా, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ లిప్ బామ్ అదైతే చేసేసుకుంటున్నాం. దాని తర్వాత హెయిర్ అయితే సెట్ చేసుకుంటున్నాను. చాలా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. ఐ డోంట్ నో వై. మేబీ బికాస్ ఆఫ్ నాట్ ఈటింగ్ హెల్తీ ఫుడ్. టైం ఉండట్లేదు అసలు యాక్చువల్గా 3 times పర్ఫెక్ట్గా తినడానికి. అండ్ దట్ టు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తాను నేను, అందుకే అనుకుంటా. బట్ నెవర్ ఎవర్ మీరైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకండి. మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే కనుక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి. పరిగెత్తాలి మనం ఇప్పుడు. సో అలా ఫాస్ట్గా రెడీ అయిపోయి బయటకు వచ్చేసా. వ్యూ అయితే చాలా బాగా అనిపించింది ఆ రోజు. ఎందుకంటే కొంచెం సన్నీగా, కొంచెం చల్లగా చాలా బాగుంది. అక్కడ ఒక పార్క్ ఉంటుంది. దాన్ని పార్క్ అంటారా, పార్క్ అనరా అనేది నాకు తెలియదు. బట్ స్టిల్ అదైతే చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత మనకి జిమ్ అయితే ఇంటి దగ్గర నుంచి ఒక 10 minutes వాక్ ఉంటుంది. అలా 10 minutes వాక్ చేసుకుంటూ జిమ్కి వచ్చేసాం. మనం జిమ్లోకి ఎంటర్ అవ్వగానే ఒకరైతే వచ్చేసారు మనకి అసిస్ట్ చేయడానికి. తను మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. లైక్ ఎక్విప్మెంట్స్ గురించి, లైక్ మెంబర్షిప్ ప్రైజెస్ గురించి, అండ్ దెన్ పర్సనల్ ట్రైనర్ ఉంటే ఎంత కాస్ట్ అవుతుంది, మంత్లీ సబ్స్క్రిప్షన్స్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దెన్ పర్సనల్ ట్రైనర్ ఉంటే ఇక్కడ ఒక రూమ్ ఉంది, తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ రూమ్లో పర్సనల్ ట్రైనర్ వచ్చి వాళ్ళు మనకు అన్నీ హెల్ప్ చేస్తారు. సో అండ్ దెన్ తర్వాత కొన్ని అయితే ట్రై చేయమని చెప్పింది. నేనైతే కొంచెం కార్డియో చేశాను. అంటే ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పి మొత్తం చేసేస్తే బాగోదు కదా అని చెప్పి కొంచెం జస్ట్ ఒక 10 minutes చేసేసి ఇంకా అలా బయటకు వచ్చేసాను. అండ్ దెన్ పక్కనే సెయిన్స్బరీస్ అని చెప్పి ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, అక్కడికి వచ్చాను గ్రోసరీస్ తీసుకోవడానికి. ఇంట్లో అయితే గ్రోసరీస్ అన్నీ అయిపోయాయి. సో గ్రోసరీస్ తీసుకోవడానికి వచ్చాను. ఇక్కడ ఇది ఒక ఇంగ్లీష్ స్టోర్ అనమాట. అన్నీ దొరకవు, బట్ కొన్ని దొరుకుతాయి. లైక్ పొటాటోస్, మష్రూమ్స్, స్వీట్ కార్న్, ఆనియన్స్, టొమాటోస్, అలాంటివి సింపుల్ థింగ్స్ అవన్నీ దొరుకుతాయి. అవన్నీ షాపింగ్ చేసుకోవడానికి గ్రోసరీ స్టోర్కి అయితే వచ్చేసాను. అలా షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చాక తీసుకొచ్చుకున్న గ్రోసరీస్ అన్నీ మొత్తం సర్దేసుకోవాలి. మనకి ఇచ్చిన ఒక కబోర్డ్ ఉంటుంది కిచెన్లో, ఆ ఒక్క కబోర్డ్లో మొత్తం ప్యాక్ చేసుకోవాలి.
అలా మొత్తం సర్దుకున్నాక పైకి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కిందకు వచ్చేసాను వంట చేసుకోవడానికి. బికాజ్ నేను ఆ రోజు బయటకు వెళ్ళే పని కూడా ఉంది. సో ఆ రోజు నైట్ డిన్నర్కి పక్క రోజు మార్నింగ్ మళ్ళీ వర్క్కి వెళ్ళాలి. సో ఆ వర్క్కి బాక్స్ తీసుకెళ్ళాలి. సో కుక్ చేసుకోవడానికి వచ్చాను. సో మొత్తం తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు కాబట్టి కుక్ చేసుకోవడానికి వచ్చాను. బ్రోకలీ చేస్తున్నాను అనమాట ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి. అదొక సింపుల్ రెసిపీ, బ్రోకలీ రెసిపీ. జస్ట్ నార్మల్ బటర్ అండ్ దెన్ గార్లిక్ వేసేసి ఆ తర్వాత బ్రోకలీ, సాల్ట్ అండ్ పెప్పర్ వేసేస్తే చాలా ఈజీ రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది బ్రోకలీ అది రెసిపీ. అండ్ దెన్ తర్వాత మళ్ళీ నేను నైట్ డిన్నర్కి అండ్ దెన్ మళ్ళీ పక్క రోజు బాక్స్ తీసుకెళ్ళడానికి కూడా రైస్ అండ్ పెరుగు చారు చేసుకున్నాను. అలా మొత్తం కుక్ చేసేసాను. కుకింగ్ ఎంత ఈజీయో ఆ తర్వాత వాషింగ్ అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. ఇంట్లో మన మమ్మీ వాళ్ళు ఎలా ఇవన్నీ డైలీ చేస్తారో తెలియదు కానీ హోమ్ మేకర్ ఈజ్ ద బిగ్గెస్ట్ జాబ్ అనమాట. ఆ తర్వాత ఫుల్ ఆకలి అవుతుంది. అంత పని చేసిన తర్వాత తెచ్చుకొని తినేసి ఆ తర్వాత కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకొని కిందకు వచ్చేసాను హెయిర్ మాస్క్ పెట్టుకోవడానికి. నేను ఒక హెయిర్ మాస్క్ చేశాను డాండ్రఫ్ కోసం. లైక్ కర్డ్, లెమన్ జ్యూస్ అండ్ మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆ ఆయిల్ కొద్దిగా మిక్స్ చేసుకొని అది హెయిర్ మొత్తం అప్లై చేసుకొని లైక్ మెయిన్లీ స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. అది కొంతసేపు లైక్ 30 to 40 minutes ఉంచుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ చాలా బాగా అవుతుంది. దీనివల్ల యూజెస్ ఏంటి అంటే హెయిర్ చాలా సాఫ్ట్ అవుతుంది అండ్ దెన్ షైనీ అవుతుంది కర్డ్ వల్ల, డాండ్రఫ్ తగ్గుతుంది, చాలా యూజెస్ ఉన్నాయి. సో అలా రెడీ అయిపోయి బయటకు వచ్చేసాను ఫ్రెండ్ని కలవడానికి. సో ఇది ఒక ట్యూబ్ సర్వీస్ అనమాట లండన్లో ట్రాన్స్పోర్టేషన్కి. ఆ రోజైతే చాలా బిజీగా ఉంది, వీకెండ్ కాబట్టి. వీకెండ్స్ ఆర్ ద బిజియెస్ట్ డేస్. అసలు ఇంట్లో అయితే అసలు ఉండరు. మండే టు ఫ్రైడే ఫుల్ వర్క్ చేస్తారు కాబట్టి సాటర్డే సండే బయటకు వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూసారా కొంతమంది ఫారినర్స్ మన కల్చర్ని ఫాలో అవుతున్నారు. చాలా బాగా అనిపించింది. ఒక అతను పంచ కట్టుకొని ఉన్నారు వీడియోలో. మనం ఫాలో అయితే పక్క వాళ్ళు మనం చూసి నేర్చుకుంటారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా సరే డోంట్ ఫర్గెట్ యువర్ కంట్రీ అండ్ కల్చర్ అని చెప్తాను. అలా నేను కూడా కొంతసేపు అలా తిరిగేసి ఎంజాయ్ చేసేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసినాక డిన్నర్ చేసేసి పడుకోవడమే ఇంకా. సో దిస్ ఈజ్ మై డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ టుడే. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీర్తన వ్లాగ్స్ UK. బాయ్ గాయ్స్, గుడ్ నైట్.